హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. చాలామంది మీకు తెలుసు, ఈరోజు తెలంగాణ టెట్ పరీక్షలు మొదలయ్యాయి. 2 సెషన్లు జరిగాయి, అది కూడా పేపర్ 2 వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే ప్రశ్నలు ఎలా వచ్చాయి, మరి కఠినంగా వచ్చాయా, సులువుగా వచ్చాయా అనేటువంటి విషయం. దానికంటే ముందుగా ఒక విషయం మీకు చెప్పాలదలుచుకున్నాను. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మీరు అనుకున్నట్టుగా పేపర్ రాదు, ఎగ్జామినర్ ఇచ్చినట్టుగా పేపర్ వస్తుంది. ఒక మాట, ప్రశ్నల స్టైలు మారింది, సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. ఎవరైతే లోతుగా, డెప్త్గా, మూలన విశ్లేషణాత్మకంగా చదువుతారో వారికి మాత్రమే ఈ యొక్క పేపర్ కానీ ఉద్యోగాలు కానీ వరిస్తాయి. 360 యాంగిల్స్లో. మరి మీరు ఏ పుస్తకం చదివారో తెలియదు, ఏ క్లాసులో విన్నారో తెలియదు, కానీ మీకు తెలుసు మనం గతంలో ఈ యొక్క టీజీ టెట్ 2026 సంబంధించి మనం లెవెల్ 2 బిట్స్ యాడ్ చేయడం జరిగింది. ఆ లెవెల్ 2 బిట్స్లో మీకు తెలుసు ప్రవచనం కారణం, సరైనవి సరికాంది, ఏ 2 సరైనవి అని పెద్ద లెంతీ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అదే ప్రశ్నాపత్రంలో ప్రతిబింబించింది. విన్నవారు లాభపడ్డారు, సాధారణ వ్యక్తులు వెళ్ళిపోయారు, బాధపడ్డారు. కాబట్టి మిమ్మల్ని భయపెట్టడానికి ఈ వీడియో చేయట్లేదు. నిజాలు తెలుసుకోవాలి, అద్భుతమైనటువంటి మన మాటలు మీరు ఫాలో కావాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదు. ఇలాగే ఉంటే డిఎస్సి స్టైల్ కూడా మారుతుంది. మీరు ఏపీ టెట్ను కూడా చూశారు, క్వాలిఫై పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఇంకా కొంతమంది అపోహ ఏంటంటే మీకు తెలుసు, టీచర్లు కూడా రాస్తున్నారు కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుందేమో అనుకున్నారు. అలా ఉండదండి. ప్రశ్నాపత్రానికి అందరూ సమానమే. కాబట్టి ఓవరాల్గా ప్రశ్నలు ఎలా ఉంటే, తెలుగు తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా, సైన్స్ తీసుకున్నా, సైకాలజీ తీసుకున్నా, అన్నీ కూడా విశ్లేషణాత్మకంగా అప్లికేషన్ ఓరియంటెడ్ అనే పదం చిన్నది. లెవెల్ 2 స్థాయి అంటే లెవెల్ 1 సాధారణ వ్యక్తులు, లెవెల్ 2 ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు. కాబట్టే మనం ఈసారి పుస్తకంలో ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. విన్నవారు సక్సెస్ అయ్యారు. మీకు తెలుసు, మన ర్యాపిడ్ రివిజన్లో కూడా చెప్పడం జరిగింది, ప్రతి గంటకు ప్రశ్నల స్టైల్ మారింది, ఆలోచన విధానం మార్చుకోవాలనేటువంటి విషయం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచి రాసేవారు మీ ఆలోచన స్పష్టి చెప్పండి. 360 యాంగిల్లో చదవాలి. ప్రశ్న లెంతీగా ఉంటుంది, సమయం తీసుకుంటుంది, మరియు భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రశ్నలు జాగ్రత్తగా ఒకసారి చదవండి, ఖచ్చితంగా మీరు చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సైకాలజీ విద్యా దృక్పథాల సబ్జెక్టుకి నాది పూచి. ప్రశ్న రాకపోతే నాది పూచి, ప్రశ్నల స్టైలు నేను చెప్పినట్టు రాకపోతే నాది పూచి 100%. మరి దాంట్లో భాగంగా మీకు తెలుసు, మనము ఇటీవల కాలంలో మనం పుస్తకం రిలీజ్ చేశాం. చూడండి, ఇది లెవెల్ 2 బిట్స్. ఒక్కసారి ఆలోచిస్తే ప్రశ్నల స్టైల్ చూడండి. 2వ ప్రశ్న నుంచి మొదలుకొని ప్రతి ఒక్క ప్రశ్నను మనం అదే స్టైల్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది. మిత్రులారా, మీరు ఎక్కడ తీసుకున్నా సరే మన పేజీలో, మన పుస్తకంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రవచనం కారణం లాంటి ప్రశ్నలు మరియు పెద్ద ప్రశ్నలు, సరైనవి కానివి. మళ్ళీ మీకు ఒక అవకాశం ఉంది మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి. దయచేసి సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది అని ప్రతిసారి చెప్తున్నాను. మరి ఇది మొన్న మనము ర్యాపిడ్ రివిజన్ పెట్టాం, చాలామంది జాయిన్ అయ్యారు. 15 గంటల క్లాస్ ఉంది, వినండి, మీ ఆలోచన శక్తి మారుతుంది. వింటేనే ప్రశ్న స్టైల్ అర్థమవుతుంది. మీరు తెలుగు కూడా చాలామంది చేయలేకపోయారు, ఇంగ్లీష్ కూడా చేయలేకపోయారు, తెలిసిన ప్రశ్నలు కూడా చేయలేకపోయారు. సైకాలజీ బాగా వచ్చింది, ఇంతే అనుకున్నారు. సబ్జెక్టు ఇంతే అని ఉండదు, చాలా లెంతీగా ఉన్న సబ్జెక్టునే రఫ్ఫాడించాడు, చుక్కలు, మీ భాషలో చుక్కలు చూపించాడు అంటారు చూడండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. లోతుగా చదవాలి. ఈత వస్తే లోతు ఎంత ఉన్నా భయపడాల్సిన పర్లేదు. ఈ 15 గంటల క్లాస్ వినండి ఖచ్చితంగా. మరి మీకు తెలుసు, ఈరోజు విచిత్రం ఏంటంటే, పరీక్ష అయిపోయిన తర్వాత వేల మంది ఈ కోర్స్ తీసుకున్నారు. చూడండి, లెవెల్ 1, లెవెల్ 2 ప్రాక్టీస్ బిట్స్, 5000 ప్రాక్టీస్ బిట్స్, కేవలం 99 పెట్టాను. కాబట్టి సీనియర్స్, అనుభవం ఉన్న వ్యక్తులము కాబట్టి మాకు తెలుసు ప్రశ్న స్టైలు. జస్ట్ ఫాలో అయిన వారు ఆ విధంగానే ఆలోచించారు, మెంటల్గా వెళ్ళారు. కాబట్టి ఈజీగా ఉంటుంది అని కాలానికి చెల్లింది. కాబట్టి మన ప్రిపరేషన్ స్టైల్ మారాలి. ఇంకా సమయం ఉంది, చేతిలో ఉన్నప్పుడే మనం పట్టుకోవాలి. కింద పడ్డ తర్వాత దాన్ని వంగి తీసుకోవాలంటే చాలా కష్టము. మీరు వంగి లేసే లోపలే ఇంకోటి లేచి పరిగెత్తుతాడు.
కాబట్టి దయచేసి మిత్రులారా మీ ఆలోచన విధానం మారాలి. ప్రశ్న లెంతీగా ఉంది, జతపరచుము ప్రశ్నలు వచ్చాయి, విశ్లేషణాత్మక ప్రశ్నలు వచ్చాయి పూర్తిగా, మరి సరైనవి సరికానివేవి అనేటువంటి ప్రశ్నలు వచ్చాయి. నష్టం లేదు. ఈ ఈ యాంగిల్లో ఈ మైండ్ సెట్తో మీరు పరీక్షకు వెళ్ళాలి, ఎలా వచ్చినా సరే మేము చేయగలము అని. కాబట్టి సాధారణ వ్యక్తుల కాలం చెల్లింది కాబట్టి మీరు సాధారణ వ్యక్తులు కాదు, అసాధారణ వ్యక్తులు కాబట్టే మీరు వింటున్నారు. కాబట్టి చదివే విధానం ఒక మార్చుకోండి. ప్రశ్నల స్టైలు మనకు ఆల్రెడీ అనుభవం ఉంటేనే చేయగలం. కాబట్టి మీరు ఈ ప్రశ్నలు చేయండి ఖచ్చితంగా. ఇప్పుడున్నది మీ చేతిలో, మిమ్మల్ని కాపాడే వ్యక్తిని. కాబట్టి ఆల్ ది బెస్ట్. భయపడాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు మళ్ళీ వీడియోతో వస్తాను. ఎలా అప్డేట్స్ వస్తున్నాయో చెప్తాను, మీకు ధైర్యాన్ని ఇస్తాము. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో ఇంకా ఆఫర్ మిగిలే ఉంది, ఉపయోగించుకోండి. ఈ ర్యాపిడ్ రివిజన్ వినండి, 99 కోర్స్ తీసుకోండి, ప్రశ్నలు చేయండి దయచేసి. లేదంటే ధైర్యంగా వెళ్ళలేరు. ఎందుకంటే ఎక్కువ మీకు చెప్పలేను. ఆల్ ది బెస్ట్.